లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కేసు ఇప్పుడు అమెరికాలో కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. అమెరికా చట్టసభల ఆదేశాల మేరకు న్యాయశాఖ ఈ కేసుకు సంబంధించిన వేల కొద్ది డాక్యుమెంట్స్ ను రిలీజ్ చేసింది. జాబితాలో డజన్ కు పైగా రాజకీయ సినీ ప్రముఖుల పేర్లు సైతం ఉన్నాయి. మన ఫోటోస్ ను సైతం చూస్తున్నాం. అటు బాధితులు 1200 మందికి పైగానే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్ లాంటి బిగ్ నేమ్స్ సైతం ఉండటంతో రచ్చరచ్చ జరుగుతోంది. అయితే ఈ డాక్యుమెంట్స్ లో ట్రంప్ ప్రస్తావన పరిమితంగా ఉండటంతో ప్రస్తుతం విమర్శలు రేగుతున్నాయి. ట్రంప్ పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ రాబోయే రోజుల్లో అమెరికా రాజకీయాల్లో అసలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది అనేదే మేజర్ వాదన. సిఎస్ దీనికి సంబంధించి మాట్లాడదాం. సిఎస్ సార్, ఇటు ఇంటర్నేషనల్లీ కుదిపేస్తున్న అంశం ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికన్ రాజకీయాలపై ఎటువంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందనుకోవాలి, మీరేమంటారు? అంటే ఇప్పుడు కొత్తగా ప్రకంపనలు సృష్టించింది, ఆల్రెడీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కానీ ఇందులో ట్రంప్ పేరు సీరియస్గా లేదు, అక్కడక్కడ ప్రస్తావనగా ఉందంటే ఇది ఓన్లీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇంకా చాలా వేల ఫైల్స్ వచ్చేటివి ఉన్నవి. అందువల్ల ఇప్పటికే ట్రంప్ ఏదో నిర్దోషిగా బయటపడ్డాడు ఎప్స్టీన్ ఫైల్స్ను అనుకోలేము. అందువల్ల భవిష్యత్తులో రిలీజ్ అయ్యే ఫైల్స్ చూస్తే తప్ప మనం ఖచ్చితంగా చెప్పలేము. రెండవది, ఇందులో టార్గెట్ మొదటి నుంచి కూడా మీకు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చాక అసలు ఇది ఇష్యూనే కాదు, అసలు సమస్య లేదు అంటే ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేయడాన్ని దాదాపు ట్రంప్ ఎంత అడ్డుకోవాలో అంత అడ్డుకున్నాడు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రెషరు, డెమోక్రటిక్స్ నుంచి వచ్చిన ప్రెషరు, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎప్స్టీన్ ఫైల్ ట్రాన్స్పరెన్సీ చట్టం పైన ట్రంప్ సంతకం చేశాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే యాక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఉన్న ఫైళ్లను రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు అనే కారణం చెప్తూ ట్రంప్ను ఇన్క్రిమినేట్ అంటే ట్రంప్ను దోషిగా చూపేటువంటి ఫైల్స్ రిలీజ్ చేయలేదు అన్నది ఆరోపణ. ఎందుకంటే ఎప్స్టీన్కు ఆ ట్రంప్కున్న స్నేహం అందరికీ తెలుసు. అయితే ట్రంప్ ఎప్స్టీన్ జరిపిన లైంగిక ఈ ఇలీగల్ సెక్స్ ర్యాకెట్లో ఆయన పాత్ర ఉందా లేదా మనం ఇప్పుడే నేనేమి ఆరోపణ చేయలేము. అది కానీ డెఫినెట్గా సీరియస్ ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. తెలివిగా ట్రంప్ ఏం చేశాడంటే ఈ ఫైల్స్లో బిల్ క్లింటన్ది మాత్రం బయటపెట్టారు. బిల్ క్లింటన్ చక్కటోడు నేనేమంటలేను, దుర్మార్గుడు. మానికా లెవిన్స్కీ అఫేర్ మనకు తెలుసు, ఆయన దానికి బహిరంగంగా అంగీకరించాడు కూడా, మానికా లెవిన్స్కీతో తనకున్న సెక్స్ స్కాండల్ను. ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా ప్రముఖంగా ఉన్నది బిల్ క్లింటన్. అంటే తాను కాదు డెమోక్రట్లే ఉన్నారు అని ట్రంప్ చెప్పదలుచుకున్నాడు. అందువల్ల ఈ ఫైల్స్ను ఏ మేరకు ట్రంప్ దీన్ని బయటికి రాణిస్తాడు అనేది ఇప్పటికీ అనుమానాస్పదమే. ఎందుకంటే 2019లో జైల్లో ఎప్స్టీన్ జైలు శిక్ష అనుభవిస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. అందువల్ల ఇప్పుడు మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు, ఇందులో బిగ్ పొలిటీషియన్స్, బిగ్ బిజినెస్ మెన్, ద హై అండ్ మైటీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ సొసైటీ, అమెరికన్ సమాజంలో పెద్ద మనుషులుగా చెలా అవుతున్న వారు ఈ అతి దారుణమైన, హేయమైన, నీచమైన, అనైతిక ప్రవర్తనలో భాగం. ఎందుకంటే మైనర్ అమ్మాయిలతో జరిపినటువంటి సెక్స్ స్కాండల్ ఇది. సో ట్రంప్ సంగతి తెలుసు. అంతకుముందు ఎప్స్టీన్తో ఉన్న కమ్యూనికేషన్లో కూడా ఈ హాజ్ మెనీ యంగ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అని చెప్పి ట్రంప్ ఎప్స్టీన్ పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ట్రంప్ పైన క్వశ్చన్స్ అయితే ఇంకా మిగిలే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ట్రంప్ ఇందులో దోషి అని చెప్పలేం. కానీ గతంలో ఇలాంటి సెక్స్ స్కాండల్ ఆరోపణలు ట్రంప్కి కొత్త కాదు. సో క్లింటన్కు కొత్త కాదు, ట్రంప్కు కొత్త కాదు. ఇందులో ఏ పార్టీ అని సంబంధం లేదు, ఎవరిని సంబంధం లేదు. ఈ దుర్మార్గానికి ఎవరు పాల్పడినా వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అయితే ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఈ ఫైల్ అన్నీ ట్రంప్ కంట్రోల్లో ఉన్నప్పుడు తాను దొరికేలా ఒకవేళ ఎవిడెన్స్ ఉందా, ఉంటే దాన్ని ట్రంప్ బయటికి రాణిస్తాడా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది.